ఒక చిన్న పట్టణం, రైల్వే స్టేషన్. ప్రతిరోజు అక్కడ జనసందడి. కానీ ఆ రోజు ఒక చిన్న అబ్బాయి మాత్రం ఒంటరిగా కూర్చున్నాడు. అతని పేరు కార్తీక్. చేతిలో ఒక పాత కవరు. కొన్ని రోజుల క్రితం కార్తీక్ అమ్మ తీవ్ర అనారోగ్యంతో పడుకుంది. తన దగ్గర సమయం తక్కువని తెలుసుకుని ఒక రాత్రి ఆమె నెమ్మదిగా ఒక లేఖ రాసింది. నేను లేకపోయినా నువ్వు భయపడకూడదు బంగారం. ఒక ఉదయం అమ్మ ఇక లేను. ఇంటంతా నిశ్శబ్దం. కొన్ని రోజుల తర్వాత పాత అల్మారాలో ఆ లేఖ దొరికింది. ఆ సాయంత్రం కార్తీక్ రైల్వే ప్లాట్ఫామ్కి వచ్చాడు. ఎందుకంటే అమ్మతో కలిసి చివరిసారి ఇక్కడే ఐస్ క్రీం తిన్నాడు. నా కార్తీక్, ఒకరోజు నువ్వు ఈ లేఖ చదివితే అంటే నేను నీ దగ్గర లేనట్టే. కానీ గుర్తుంచుకో, నువ్వు పడే ప్రతి అడుగులో నా ఆశీర్వాదం నీతో ఉంటుంది. బాగా చదువు, మంచి మనిషవ్వు, మరియు నవ్వడం ఎప్పుడూ ఆపకు బంగారం. కొన్ని జ్ఞాపకాలు రైలులా వెళ్ళిపోతాయి, కానీ అమ్మ ప్రేమ మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అమ్మని మిస్ అవుతున్న ప్రతి హృదయం కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.